तेलंगाना स्टेट एंटी नारकोटिक्स ब्यूरो ने नाइजीरिया के 3 शहरियों और मंशियात फरोख्त करने वाले एक मकामी शख्स को गिरफ्तार करते हुए ड्रग्स का इंटरनेशनल रैकेट बेनकाब किया। एंटी नारकोटिक्स ब्यूरो ने हैदराबाद नारकोटिक्स इन्फोर्समेंट विंग और बंजारा हिल्स पुलिस के साथ एक मुश्तरका ऑपरेशन में मुलजिमीन को गिरफ्तार करते हुए उनके कब्जे से 100 ग्राम कोकीन, 300 ग्राम MDMA और 5 सेलफोन जब्त कर लिए, जिनकी जुमला मालियत 1 करोड़ रुपए बताई गई। नाइजीरिया के जिन शहरियों को गिरफ्तार किया गया उनकी शिनाख्त 37 साला अगबो मैक्स वेल उर्फ क्वेको एसोमिन और कुछ और लोगों को गिरफ्तार किया गया। चौथा नाइजीरियाई शहरी मिजी मफरूर बताया गया है। तेलंगाना स्टेट एंटी नारकोटिक्स ब्यूरो के डायरेक्टर और कमिश्नर पुलिस हैदराबाद CV आनंद ने अखबारी नुमाइंदों से बात करते हुए बताया कि नाइजीरियाई शहरियों को गिरफ्तार करने के लिए पुलिस की टीम ने 1 माह तक बेंगलुरु में क्याम किया। पुलिस ने हैदराबाद के रहने वाले ड्रग डीलर PSI आकेश को भी गिरफ्तार किया। వీళ్ళు ఇంకో కార్యక్రమం ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక అసోసియేషన్, నైజీరియన్ అసోసియేషన్ లాగా ఫామ్ చేశారు. అసోసియేషన్ ఆఫ్ నైజీరియన్స్ ఇటువంటి కార్డ్ అందరికి ఇస్తున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి హెల్ప్ ఫర్ బక్కీ అండ్ ఇన్నోసెంట్ అనే వాట్సాప్ గ్రూప్ ఇది. ఈ గ్రూప్ లో వాళ్ళందరినీ ఎవరైతే అక్కడ ఈ బిజినెస్ లో ఉన్నారో, నైజీరియన్స్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఎవరైతే పోలీస్ అరెస్ట్ చేస్తుందో వారందరి సహాయం కోసం సహాయ నిధి లాగా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మనీ కలెక్షన్ చేస్తున్నారు. గత 2 నెలల్లో 8.75 lakhs ఆల్రెడీ వీళ్ళు కలెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళ మిత్రులు ఎవరైనా జైలు పాలైతే, అరెస్ట్ అవుతే, లేకపోతే వారికి బెయిల్ ఇప్పించాలన్నా, ఎటువంటి సహాయం చేయాలన్నా ఈ అసోసియేషన్ లాగా ఏర్పడి వీళ్ళు ఈ సహాయ నిధిని ఏర్పాటు చేసి వారికి బెయిల్ ఇప్పించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా మొదటిసారి మేము చూస్తున్నాం. అంటే దిస్ ఇస్ అ ప్రీకర్సర్ ఆఫ్ మాఫియా. ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ లాగా డెవలప్ అవుతుందని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళ పాస్పోర్ట్స్, ఈ విధంగా ఫేక్ పాస్పోర్ట్స్ అన్ని, వీసాస్ ఆ దేశం నుండి సంపాదించుకుంటున్నారు, ఇక్కడ లోకల్లో సంపాదించుకుంటున్నారు. FRRO, ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన మన ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అన్ని కూడా చాలా అప్రమత్తంగా ఉండే అవసరం ఉంది. మన